మనిషి తన జీవన వేగం పెరిగినప్పుడు శాంతి కావాలి అని కోరుకుంటాడు. అంటే దాని అర్థం అశాంతిలో ఉన్నట్టే కదా. మరి శాంతి కోసం ఎక్కడ వెతకాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక సామెత గుర్తుకు వస్తుంది. అది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని. ఎందుకంటే అజ్ఞానము, కోరికలు, అహంకారము ఇవన్నీ అశాంతికి కారణాలు. మనం ఏదైనా కోరుకుని ఇది లభించకపోతే బాధో, కోపము ఏదో ఒకటి వస్తుంది. అంటే అశాంతిలోనే ఉంటాం. మరి శాంతి అంటే శాంతిలో నుంచి అజ్ఞానం రాదు, శాంతిలో నుంచి కోపం పుట్టదు, శాంతిలో నుంచి దుఃఖం రాదు. అంటే శాంతి అనేది మొదటిది, సహజమైనది. మనం మొదట శాంతిలోనే ఉంటాం. అయితే కోరికల ప్రవాహంలో పడి దుఃఖాన్ని, కోపాన్ని తెచ్చుకొని వాటిని భరించలేని స్థితిలో శాంతిని కోరుకుంటాం. మరి శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడే దొరుకుతుంది. మనిషికి కోరికలు అనేవి సహజం. అయితే కోరికలు ఎంత ఎక్కువగా బలంగా ఉంటాయో అప్పుడు మనం శాంతికి అంత దూరంగా ఉంటాం. ఎప్పుడు కోరికలు అదుపులో ఉంటాయో అప్పుడు శాంతికి దగ్గరగా ఉంటాం. ఇక రెండవ విషయం, వేదమంత్రాలన్నీ చివరకు ఓం శాంతి 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 అని ముగుస్తాయి. శాంతి అంటే ప్రశాంతత అని అర్థం. 3 రకాలైన ఆటంకాల నుండి బయటపడడానికి 3 సార్లు పలుకుతారు. ఆ 3 విధాల ఆటంకాలు ఏమిటంటే, మొదటిది ఆధ్యాత్మికం, మన వలన కలిగే ఆటంకాలు అంటే శరీరానికి వచ్చే వ్యాధులు, మానసిక ఇబ్బందులు వంటివి. రెండవది ఆది భౌతికం, ఇతర జీవుల వల్ల వచ్చే ఆటంకాలు. మూడవది ఆది దైవికం, ప్రకృతి నుండి ఏర్పడే ఆటంకాలు అంటే వర్షం, పిడుగులు, అగ్ని వంటి వాటి వలన సంభవించేవి. 3 సార్లు శాంతి 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 అని ఉచ్చరించడం అంటే ఈ 3 రకాలైన ఆటంకాలకు లోను కాకుండా తలపెట్టిన కార్యం పూర్తి కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించటం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.